ఎత్తు సిమ్ కార్డ్ అంతా ప్రతిభ మాత్రం ప్రపంచమంత నెట్వర్క్. పాదరసంలా పాత్రల ఒదిగిపోయే రూపం, నోరు విప్పితే కడుపుబ్బా నవ్వించే చతురత. తనతో కలిసి సెల్ఫీ తీసుకుందామంటే కుల్ఫీ అయిపోవాల్సిందే. తన ముందు ఎవరైనా తలదించుకుని మాట్లాడాల్సిందే. అసమాన ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆ స్ఫుర ద్రూపిని చూసొద్దాం రండి. జబర్దస్త్ ఈటీవీ బుల్లితెరపై ఖతర్నాక్ కామెడీ షో. చదువుతో పనిలేదు, అనుభవం అక్కర్లేదు, సినిమాల అనుభవం ఉండాలన్న నిబంధన లేదు. నవ్వించడం ఒక్కటి తెలిస్తే చాలు, ఈ నవ్వుల రాజ్యానికి మీరే రారాజు. వెతకపోయే తీగ కాలికి తగిలిందన్నట్లుగా బుల్లి నరేష్ కు ఆ అవకాశం సుధాకర్ ద్వారా చిక్కింది. చూసేందుకు పిల్లాడిలా కనిపించినా ప్రేక్షకుల మనసులు గెలిచిన 6 అడుగుల బుల్లెట్. తనదైన ఉచ్చారణ, అభినయంతో ప్రతి కుటుంబంలో నవ్వులు పూయిస్తున్నాడీ బుల్లోడు. మీ స్టెప్స్ చూపిస్తున్నాను. ట్రైల్ చేద్దాం, షార్ట్కి వెళ్ళిపోదాం. డైరెక్ట్ ఎవరినా యూకే. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్న బుల్లి నరేష్ స్వస్థలం జనగామలోని అనంతపురం గ్రామం. హైదరాబాద్ బోడుప్పల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి వరకు చదివాడు. చిన్నప్పటి నుంచి నృత్యం అంటే మహా ఇష్టం. దాన్నే ఉపాధిగా మలుచుకుని కుటుంబాన్ని ఆదుకోవాలని అనుకున్నాడు. డి జూనియర్స్ లో పాల్గొని సెమీఫైనల్ వరకు వెళ్లాడు. తర్వాత మళ్లీ మామూలే. ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడ్డాడు. రోజు అన్నపూర్ణ స్టూడియో ముందు తిరుగుతున్న నరేష్ ను సునామీ సుధాకర్ గుర్తించి చంటి బృందంలో చేర్పించాడు. తర్వాత బుల్లెట్ భాస్కర్ దృష్టిలో పడ్డాడు. 2 తలల మనిషిగా నవ్వించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అప్పట్నుంచి తనవైన సంభాషణలతో కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఇప్పుడు ఒకటి చేతి కింద బతకడం తప్పించి మాకు వేరే దారి లేదన్నాడు. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా అప్పన్నాడు. రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, గూడాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, పోర్టు కోసమని చెప్పున పోర్టుకు పొలవుతా. సముద్రంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయిరా. జబర్దస్త్ తో తలరాతే మారిందని చెప్తున్నాడు. జబర్దస్త్లో చేస్తావారంటే చేస్తాను సార్ అని చెప్పి అప్పుడు జబర్దస్త్ ఆర్టిస్ట్ని చూస్తే గొప్ప అనుకునేవాడిని. వచ్చేసి ఇంకా ఫస్ట్ స్కిట్ నాది బ్రదర్స్ 2 తలకాయలది. ఆ స్కిట్ వేసాక అక్కడి నుంచి ఇంతవరకు నాకు బ్రేక్ అనేది లేదు. ప్రతి స్కిట్లో నేను ఉంటాను. అంటే గుర్తుపెట్టుకోవడం ఏమి ఉండదండి. మా దాంట్లో ప్రాక్టీస్ అసలు ఉండదు. స్టార్టింగ్, మిడిల్, క్లైమాక్స్ ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు మాకు. నేను హైట్ ఉంటే నన్ను ఎవరు తీసుకోపోయేవారు. నేను ఇలా ఉండడం వల్లనే నన్ను చాలా మంది జనాలు గుర్తిస్తున్నారు. నాకు మంచి పేరు వచ్చింది. నరేష్ వచ్చారు మన ఊరికి అని గొప్పగా ఫీల్ అవుతారు మా ఊళ్ళలో. నరేష్ ఒక ఫోటో ఇలా మా ఇంటికి రావాలి, ఒక్కసారి వచ్చి మా వాళ్ళతో ఒక్క ఫోటో దిగురా, ఒక్కసారి వచ్చాయి, ఒక్కసారి రారా అని వాళ్ళు రోజు ఫోన్ చేస్తారు. బుల్లి నరేష్ లో ప్రతిభ చూసిన టాలీవుడ్ సినిమాల్లోనూ అవకాశమిస్తోంది. త్వరలో విడుదల కానున్న సప్తగిరి ఎక్స్ప్రెస్ చిత్రంలో నవ్వులు పంచనున్నాడు. మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తున్నాడు. పిల్లల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే బాల్యం నుంచే వివిధ రంగాల్లో విజయాలు సాధిస్తారని చెప్తున్నాడు. చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఎందులో టాలెంట్ ఉందో అందులోకి పంపిస్తే వాళ్ళు నిజంగా ఓ టెండూల్కర్, ఓ ఒక రెహమాన్, ఓ నరేష్ లాంటి గొప్పలు అవుతారు. మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి, మమ్మీ నాకు ఇందులో టాలెంట్ ఉంది, నేను ఇందులోకే వెళ్తాను, వేరే దాంట్లోకి నేను వెళ్ళను. నరేష్ రాకతో తమ టీంకు ప్రత్యేక ఆకర్షణ వచ్చిందని బుల్లెట్ భాస్కర్, సుధాకర్ చెప్తున్నారు. పిల్లాడిలా కనిపిస్తున్నా అతడిలోని మానసిక పరిపక్వత, జ్ఞాపక శక్తిని ప్రశంసిస్తున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి నవ్విస్తూ ఉంటాడని, అది దేవుడిచ్చిన వరమని అంటున్నారు. వీళ్ళ అమ్మగారు నాకు అప్పచెప్పారు. నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ జాతికి అంకితం చేసినట్టు వీరు నాకు అంకితం చేశారు. ఎక్కువ మా ఇంట్లోనే ఉంటాడు, మా పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. నిజం చెప్పాలంటే నాకు మాత్రం ఒక మంచి ఫ్రెండ్లా ఉంటాడు.
బాగా తిడతా ఉంటాను, అన్ని భరిస్తుంటాడు. తిట్టినప్పుడు ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, అది నవ్వుతాడో తెలియదు, ఏడుస్తాడో తెలియదు. అంటే హైట్ ఎదగలేదు కానీ బ్రెయిన్ మాత్రం బాగా ఎదిగింది అండి. ఎందుకంటే దేవుడు హైట్ తక్కువ ఇచ్చి మెమొరీ ఎక్కువ ఇచ్చాడు. తర్వాత వీడిని ముందుకు నడిపించేది మాత్రం మా నాగబాబు గారు. ఇలాంటి వాళ్ళని టాలెంట్ వాళ్ళని బయటికి తీసుకొస్తే మన జబర్దస్తే కాదు చిన్నపిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టుంటుంది ఉద్దేశంతో వీడిని మేము తీసుకొచ్చాం. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. తర్వాత వీడు బాగా కష్టపడతాడు. ఒక డైలాగ్ ఇస్తే దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి, ఇంకో దాన్ని 2 పంచలేయడానికి చేస్తాడు. అలాగే నరేష్ గురించి ఇంకో మాట చెప్పాలి. వీనికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అండి. అది మేము చాలా అబ్జర్వ్ చేస్తుంటాం రెగ్యులర్గా. ప్రతిభకు ఎత్తు బరువు అడ్డు కావని నిరూపిస్తున్న నరేష్ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు నిత్యం తప్పిస్తున్నాడు. అందరూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాడు.